నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు కరెంటు పోవడం వల్ల ఆలస్యం అయిపోయింది. చాలామందికి మన విశ్వాసం ఎందుకు పనికిరానిదిగా కనపడుతుంది. వీళ్ళు చేతగాని వాళ్ళు, అందుకే ప్రతిదానికి దేవుడు దేవుడు అంటున్నారు అని అనుకుంటారు అన్యులు. అయితే వాటిని పట్టించుకోకుండా మనం ఎప్పుడైతే దేవుని మాట మీద నమ్మకం ఉంచుతామో, దేవునికి లోబడి విశ్వాసంతో నిలిచి ఉంటామో, అప్పుడు అపవాది గుండెల్లో రైలు పరిగెత్తేలాగా మనం చేయగలం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన జీవితంలో ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అయితే మనము మరింతగా ఎదగాలని అందులో ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటాడు. దేవుడు నన్ను శోధిస్తున్నాడని విసిగిపోతే బంధకాలలో మిగిలిపోతాం. అదే పరీక్ష పెడుతున్నాడని గ్రహిస్తే బహుమతులు పొందుకుంటాం అన్నమాట. నాకే ఇన్ని శ్రమలు, నాకే ఇన్ని బాధలు అని చెప్పి శ్రమల్లో విసిగిపోతే ఇంకా అంతే. లేదు, నాకు దేవుడు పరీక్ష పెడుతున్నాడు, ఈ పరీక్షలో నేను నెగ్గాలని చెప్పి ఆత్మవిశ్వాసంతో, మన నిబ్బరంతో, ఏబులాగా ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఉంటామో రెండింతల ఆశీర్వాదం పొందుకుంటాం. ప్రభు పేరిట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.